హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. పార్టీలో అందరి ముందు అంజలిని అవమానించిన గీత గీత చెంప పగలగొట్టి కా అంజలే తన కన్న కూతురని బయటపెట్టిన రాజారాం. అసలు ఏం జరిగిందో తెలుసుకోవాలి అంటే ఈ వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఇక స్టోరీలోకి వెళ్ళినట్లయితే రాజారాం, శంకర్, పార్వతి అందరూ కూడా గీత కోసం ఎదురు చూస్తూ ఉంటారు. ఇంతలోనే గీత అందరూ కలిసి రాజారాం ఇంటికి వస్తారు. ఇక అది చూసిన అందరూ చాలా సంతోషపడుతూ చాలా హ్యాపీగా వాళ్ళని రిసీవ్ చేసుకుంటారు. ఇక అది చూసిన మనీష్ మాత్రం చాలా కంగారు పడుతూ ఉంటాడు. ఇప్పుడు అత్తయ్య, మావయ్య అందరూ ఇక్కడికి వచ్చారు. ఈ పార్టీలో గీతని అంజలిని చూస్తే అత్తయ్య ఎంతలా కోపం తెచ్చుకుంటారో. అంజలి నా ఈ ఇంట్లోనే ఉంటుందని అత్తయ్యకి తెలిస్తే జన్మలో నన్ను క్షమించదు, ఏం చెయ్యాలో కూడా అర్థం కావడం లేదు అని మనీష్ కంగారు పడుతూ ఉంటాడు. వెంటనే రాజారాం దగ్గరికి వెళ్ళి, తాతయ్య, ఇప్పుడు అంజలి అత్తయ్యకి కనిపిస్తే ఎంత పెద్ద గొడవ అవుతుందో భయంగా ఉంది అంటూ ఉంటే అప్పుడు రాజారాం, ఒరే భయం ఎందుకురా, ఈ తాత పక్కనుండగా నువ్వేం కంగారు పడకు అని చెప్పి రాజారాం అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఇక మనీష్ మాత్రం, తాత ఏంటి నన్ను ఇలా బలి చేస్తున్నావేంటి తాత అని అనుకుంటూ ఇక పక్కకి వెళ్ళిపోతాడు. ఇంతలోనే రాజారాం అంజలి వంట చేస్తూ ఉంటుంది. అక్కడికి వెళ్ళి, అమ్మ అంజలి ఏం చేస్తున్నావమ్మా అనగానే అప్పుడు అంజలి, తాతయ్య వంట చేస్తున్నాను, పూర్తి కావచ్చింది అనేసరికి ఇక రాజారాం, అమ్మ అంజలి ఏంటమ్మా ఇంకా వంట చేసుకుంటూ ఉంటున్నావు? అక్కడ పార్టీలో అందరూ చాలా సంతోషంగా సరదాగా గడుపుతూ ఉన్నారు, కానీ నువ్వేంటమ్మా ఇక్కడ వంట చేస్తున్నావు, వెళ్ళి రెడీ అవ్వు అనగానే అప్పుడు అంజలి, సరే తాతయ్య వెళ్తాను అని చెప్పి అక్కడి నుంచి వెళ్తూ ఉంటుంది. ఇక రాజారాం, అమ్మ అంజలి ఏ ఏ డ్రెస్ వేసుకుంటావమ్మా అనగానే అప్పుడు అంజలి, ఏదో ఒక చుడీదార్ వేసుకుంటానులే తాతగారు అని చెప్పి వెళ్తూ ఉంటే ఇక రాజారాం, లేదమ్మా మనం ఇద్దరం వెళ్ళి నీకోసం ఒక చీర తీసుకున్నాను కదా, ఆ చీర కట్టుకొని రా తల్లి అనగానే అప్పుడు అంజలి, అదేంటి తాతగారు ఇదే ఇప్పుడు నేను ఆ చీర కట్టుకొని రావడం ఏంటి తాతగారు, బాగా ఉండనట్టుంది అని చెప్పగానే అప్పుడు రాజారాం, లేదమ్మా నువ్వు కూడా ఈ ఇంటి వారసురాలివే, అదే మనవరాలి దాంటివే, అందుకే నువ్వు కూడా ఈ ఫంక్షన్లో అందంగా కనిపిస్తే బాగుంటుంది కదా, వెళ్ళమ్మా అని చెప్పి అనగానే ఇక అంజలి, సరే తాతగారు మీరు చెప్పినట్టే కట్టుకొస్తాను అని చెప్పి ఇక అంజలి వెంటనే ఆ చీర తీసుకొని కట్టుకోవడానికి గదిలోకి వెళ్తుంది. ఇక అదంతా చూస్తున్న రాఖీ మాత్రం ఇదే సరైన సమయం, అంజలి డబ్బుకి దేనికి లొంగడం లేదు, ఇప్పుడు అంజలిని ఎలాగైనా సొంతం చేసుకోవాలి అంటే ఆ ప్లాన్ వర్కౌట్ చేయాలి అని చెప్పి ఇక వెంటనే రాఖీ ఒక రిమోట్ కార్ తీసుకొని దానికి కెమెరా సెట్ చేసి అంజలి గదిలోకి పంపిస్తాడు. ఇక అది ఒక మూలన పెడతాడు. ఇక ఇంతలోనే అంజలి ఆ చీర తీసుకొని రూమ్లోకి వెళ్తుంది. ఇక చీర మార్చుకోవడానికి అంజలి తన మీద ఉన్న ఆ చున్నీని తీసి పక్కకి పెడుతుంది. ఇక అది చూసిన రాఖీ చాలా సంతోషపడుతూ ఉంటాడు. అంజలి ఎంత చెప్పినా ఎన్నిసార్లు ట్రై చేసినా నువ్వు నాకు పడడం లేదు కదా, అందుకే ఇలా నిన్ను నా దారిలోకి తెచ్చుకోవాలనుకుంటున్నాను అని చెప్పి ఇక రాఖీ అనుకుంటూ ఉండగా ఇంతలోనే మనీష్ తొందరగా ఏదో ఎవరికో పని చెప్పుకుంటూ అక్కడి నుంచి వస్తూ ఉంటాడు. ఇంతలోనే రాఖీకి డాష్ ఇస్తాడు. దాంతో రాఖీ చేతిలో ఉన్న ఆ ఫోన్ రిమోట్ కంట్రోల్ మొత్తం కింద పడిపోయి పగిలిపోతుంది. అది చూసిన రాఖీ ఒక్కసారి షాక్ అవుతాడు. ఇక వెంటనే మనీష్, ఒరేయ్ రాఖీ ఇక్కడేం చేస్తున్నావురా, బయట అన్ని పనులు పెట్టుకొని నువ్వు ఇక్కడేం చేస్తున్నావు, వెళ్దాం పదా అని చెప్పి ఇక రాఖీని అక్కడి నుంచి తీసుకువెళ్తాడు. ఇక అది చూసిన రాఖీ చాలా కోపంతో, చి ఇది మిస్ అయ్యాను, అంజలి దీంతో నా సొంతం అయిపోయేది, అన్నయ్య వచ్చి చెడగొట్టాడు అనుకుంటూ ఇక రాఖీ మనీష్తో వెళ్ళిపోతాడు. ఇంతలోనే అంజలి ఇక చీరలో చాలా అందంగా రెడీ అయ్యి అక్కడికి వస్తూ ఉంటుంది. అది చూసిన మనీష్ ఒక్కసారి షాక్ అవుతాడు. ఇదేంటి అంజలి
చీర కట్టుకొని ఈ ఫంక్షన్కి ఇక్కడికి వస్తుంది. ఇప్పుడు అంజలిని చూస్తే అత్తయ్య చాలా కోపడతారు. ఎలా అని ఆలోచిస్తూ ఉంటుంది. ఇంతలోనే రాజారాం అంజలి కోసం ఎదురు చూస్తూ ఉంటాడు. ఇక అంజలి అందంగా రెడీ అయ్యి వస్తూ ఉండగా ఇక అది చూసిన రాజారాం చాలా సంతోషపడుతూ ఉంటాడు. అమ్మ అంజలి, ఎన్ని రోజులు నీవంటూ ఎవరో నీకు తెలియకుండా బ్రతికావు. కానీ నువ్వు ఈ చీరలో ఎంత అందంగా ఉన్నావో తెలుసా తల్లి? అచ్చం చిన్నప్పుడు మీ అమ్మలాగే నాకు కనిపిస్తున్నావు. కానీ నువ్వు పడుతున్న ఆ బాధ, ఆవేదన ఈరోజు తీర్చాలనుకుంటున్నాను. నేను మీ అమ్మకి దగ్గర చెయ్యబోతున్నాను అని చెప్పి రాజారాం మనసులో అనుకుంటూ ఉంటాడు. ఇక మనీష్ రాజారాం దగ్గరికి వచ్చి, ఏంటి తాతయ్య, అంజలి ఇక్కడికి వస్తే గొడవ అవుతుంది తెలుసా? మరి తెలిసి కూడా అంజలిని చీర కట్టుకొని ఇక్కడికి ఎందుకు రమ్మని చెప్పావు అనగానే అప్పుడు రాజారాం, ఒరే మనీష్, నీకు తెలియని కొన్ని విషయాలు కూడా ఇప్పుడు ఈ ఫంక్షన్లో అందరి ముందు చెప్పాలనుకుంటున్నాను. చూడు, అంజలి విషయంలో నువ్వేమీ కంగారు పడకు, భయపడకు, నేను చూసుకుంటాను కదా అని రాజారాం అంటూ ఉంటాడు. ఇక ఇంతలోనే భవ్య వాళ్ళందరూ కూడా అంజలిని చూసి కోపంతో రగిలిపోతూ ఉంటారు. ఇక అంజలి ఆ చీరలో అందంగా ఉండడం చూసిన భవ్య, ఏంటి ఈ పనమ్మాయి, ఈ ఇంట్లో పనిచేసే పనమ్మాయి ఇంత మంచి చీర కట్టుకొని మాకంటే అందంగా రెడీ అయ్యి వస్తుందా? నేను చూసి తట్టుకోలేను, ఎలాగైనా దీన్ని అవమానించాలి అని చెప్పి ఇక వెంటనే భవ్య గీత దగ్గరికి వెళ్ళి, అమ్మ నీకొకటి చూపిస్తాన్రా అనగానే అప్పుడు గీత, ఏంటే, ఏం చూపిస్తావు అనేసరికి ఇక భవ్య, అమ్మ ఈ ఇంట్లో ఆ పని చేసే ఒక పని మనిషి మంచిగా చీర కట్టుకొని అందంగా రెడీ అయ్యి మాకంటే చాలా అందంగా ఉందమ్మా అని చెప్పి భవ్య అనగానే ఇక గీత షన్నైపోయి చూస్తూ ఉంటుంది. ఏంటే పనమ్మ, ఏంటి చీర కట్టుకొని రావడం ఏంటి, ఏం మాట్లాడుతున్నావు నువ్వు అని అనగానే అప్పుడు భవ్య, అవునమ్మా నీకు చూపిస్తాను కదా పద అని చెప్పి ఇక వెంటనే గీతని తీసుకొని ఇక అక్కడ ఉన్న అంజలి దగ్గరికి తీసుకువెళ్తుంది. అది చూసిన గీత ఒక్కసారి షాక్ అయిపోయి చూస్తూ ఉంటుంది. ఇదేంటి, అంజలి ఇక్కడ ఉండడం ఏంటి? కానీ అంజలి నా పుట్టింట్లోనే ఉంటున్నా కూడా మనీష్ మాత్రం ఈ విషయం నాతో చెప్పకపోవడం ఏంటి? అయినా పార్టీలో ఇది ఇంత అందంగా రెడీ అయ్యి ఇక్కడికి రావడం ఏంటి అని చెప్పి ఇక వెంటనే గీత చాలా కోపంగా అంజలి దగ్గరికి వచ్చి, ఏయ్ ఏంటి నువ్వు ఇక్కడున్నావు అనగానే అప్పుడు అంజలి, నేను ఇక్కడుంటే మీకేమవుతుంది? అక్కడ మా అనాథ శరణాలయంని కూల్చివేశారు. అందరం కలిసి ఉన్న అక్క చెల్లెలా ఉన్న మమ్మల్ని తలా ఒక్క దిక్కు పంపించేశావు. అలా కూడా నీ కక్ష తీరలేదా? ఇక్కడ కూడా ఉండకూడదా అని అంజలి గీతకి వార్నింగ్ ఇస్తూ ఉంటుంది. అది చూసిన గీత మాత్రం, చూడు, ఆ రోజు నువ్వు మీడియా ముందు నా గురించి తప్పుగా మాట్లాడావు. ఇప్పుడు నువ్వు అదే మీడియా ముందు నాకు క్షమాపణ చెప్పాలి. ఇదంతా నా వల్ల కాలేదు అని నిజం ఒప్పుకోవాలి అని అంజలి గీత అంటూ ఉంటే అప్పుడు అంజలి, లేదు, అదంతా చేసింది నువ్వే, అనాథ ఆశ్రమమని కూల్చివేసింది కూడా నువ్వే అని చెప్పి ఇక అంజలి అంటూ ఉంటుంది. అప్పుడు గీత, చూడు, నువ్వు ఈ ఇంట్లో పని మనిషివి, పని మనిషిలాగా ఉండు. అంతేకాకుండా నువ్వు నాకు వార్నింగ్ ఇస్తున్నావా? అంతేకాకుండా పని మనిషివి, వంట వార్పు చూసుకోకుండా ఇంత అందంగా రెడీ అయ్యి ఈ పార్టీలోకి వస్తావా? ఒక అనాథవి, అనాథలాగా ఉండాలి. కానీ నువ్వు నా ముందు ఇలా తలెత్తుకొని మాట్లాడితే నేను తట్టుకోలేను అని చెప్పి ఇక గీత అందరి ముందు, పార్టీలో అందరి ముందు అంజలి గురించి చాలా తప్పుగా మాట్లాడుతూ ఉంటుంది. ఆ మాటలు విన్న అంజలికి చాలా కోపం వస్తుంది. చూడండి, నేను పని మనిషిని కాదు, మా అమ్మ గురించి నేను నిజం తెలుసుకోవడం కోసం ఇక్కడికి వచ్చాను. కానీ ఈ ఇంట్లో పని మనిషిని కాదు అని చెప్పి అంజలి అంటూ ఉంటే ఇక గీత మాత్రం, చూడు, నీలాంటి వాళ్ళు ఇలాగే మాట్లాడతారు అని అంటూ ఉంటుంది. ఇక అది చూసిన రాజారాం వెంటనే అక్కడికి వచ్చి, ఏంటి గీత, ఇప్పుడు ఇదంతా ఎందుకమ్మా? పద, ముందు మీ యానివర్సరీ పెళ్లి రోజు జరిపించాలి, పదమ్మా అని చెప్పి అంటూ ఉంటే అప్పుడు గీత, లేదు నాన్న, ఈ అంజలి ఇక్కడ ఉంటే నేను పెళ్లి రోజు
జరుపుకోలేను. దీన్ని చూస్తుంటే నాకు చాలా కోపంగా ఉంది. ఇది నా గురించి మీడియా ముందు చాలా తప్పుగా మాట్లాడింది. అందుకే ఈ అంజలి అంటేనే నాకు చాలా కోపం అని చెప్పి ఇక గీత అంటూ ఉంటుంది. ఇక అది విన్న రాజారాం చాలా బాధపడుతూ ఉంటాడు. ఇక తన మనసులో గీత అంజలినే నీ కన్న కూతురన్న విషయం నీకు తెలియక నువ్వు అంజలిని అసహించుకుంటున్నావు. అంజలి మీద కోపం చూపిస్తున్నావు. చూడు, ఆ నిజం తెలిసిన మరుక్షణమే నువ్వు అంజలిని ఎంత ప్రేమగా చూసుకుంటావో నాకు తెలుసమ్మా అని రాజారాం అంటూ ఉంటే ఇక గీత మాత్రం చూడు నాన్న, ఈ అంజలి ఈ ఫంక్షన్లో ఉండకూడదు. తనని మెడ పట్టుకొని బయటికి గెంటేయ్ అని గీత అంటూ ఉంటే అప్పుడు రాజారాం అమ్మ, ఇప్పుడు ఈ ఫంక్షన్ జరుగుతుంది కదా, ఈ ఫంక్షన్లో ఎందుకు చెప్పు గొడవ, పదమ్మా అంటూ ఉంటే అప్పుడు గీత మాత్రం లేదు నాన్న, నువ్వు దాన్ని బయటికి గెంటేస్తావా, నన్ను గెంటేయమంటావా అని గీత అంటూ ఉంటుంది. అప్పుడు శంకర్ అక్కడికి వచ్చి అమ్మ, నిన్ను బాధ పెట్టిన వాళ్ళు ఎవరూ కూడా నా ఇంట్లో ఉండడానికి నేను ఒప్పుకోను. చూడు, ఈ అంజలి వెళ్ళిపోతే నువ్వు సంతోషంగా ఉంటానంటే అంతకంటే కావలసింది ఏముంది చెప్పు అని చెప్పి ఇక శంకర్ అనగానే ఇక శంకర్ అంజలి మెడ పట్టుకొని బయటికి గెంటేయబోతూ ఉంటాడు. ఇక అది చూసిన గీత మాత్రం లేదన్నయ్య, నువ్వు ఒక ఆడపిల్ల మెడ పట్టుకొని బయటికి గెంటేయడం నాకిష్టం లేదు, ఆ పని నేనే చేస్తాను అని ఇక గీత అంజలి మెడ పట్టుకొని బయటికి గెంటేస్తూ ఉంటుంది. ఇక అది చూసిన రాజారాంకి చాలా కోపం వస్తుంది. వెంటనే గీత చెంప పగలగొడతాడు. అది చూసిన గీత మాత్రం ఏంటి నాన్న, ఆఫ్టర్ ఆల్ మన ఇంట్లో పని చేసే ఒక పని మనిషి కోసం నన్ను కొడుతున్నావా? చిన్నప్పటి నుండి నన్ను ఎంతో ప్రేమగా చూసుకున్న నువ్వే దీనికోసం నన్ను కొట్టడం ఇదే ఫస్ట్ టైం ఏంటి నాన్న అనగానే అప్పుడు రాజారాం చూడు గీత, నువ్వు తప్పు చేస్తున్నావు. అంజలిని మెడపట్టు బయటికి గెంటేయడమే నువ్వు చేసిన తప్పు అనగానే అప్పుడు గీత లేకపోతే ఏంటి నాన్న, నేను చెయ్యని తప్పుకి ఈ అంజలి అందరి ముందు నా పరువుని ప్రతిష్టని తీసేసింది. అలాంటి అంజలిని ఎలా క్షమిస్తాననుకున్నా? అందుకే బయటికి పంపిస్తున్నాను. ఈ పని మనిషిది గురించి ఎందుకు నాన్న నువ్వు అంతగా ఆలోచిస్తున్నావు అని గీత అనగానే అప్పుడు రాజారాం అమ్మ గీత, ఇంకొకసారి అంజలిని పని మనిషి అన్నావంటే ఊరుకోను. తను పని మనిషి కాదు, ఈ ఇంట్లో మనిషి, ఈ ఇంటి మనిషి అని చెప్పగానే ఇక గీత ఒక్కసారి స్టన్ అయిపోయి చూస్తూ ఉంటుంది. ఏంటి నానా, పని మనిషిని పట్టుకొని ఈ ఇంటి మనిషి అంటున్నావు అనగానే అప్పుడు రాజారాం అవునమ్మా, ఈ అంజలి ఎవరో కాదు, నీకు 20 సంవత్సరాల క్రితం నీకు దూరం అయిపోయిన నీ కన్న కూతురు అంజలి. నువ్వు కూతుర్ని కన్నావు, కానీ అది తట్టుకోలేక మీ అన్నయ్య నా చెల్లెలి జీవితం మీద మచ్చ ఉండకూడదని ఆ రోజు నీ కూతుర్ని నీకు దూరం చేశాడు. కానీ నీ కూతురు చనిపోలేదు, బ్రతికే ఉంది, అదే ఈ అంజలి అని చెప్పగానే ఇక గీత ఒక్కసారి షాక్ అయిపోయి చూస్తూ ఉంటుంది. ఇక ఇంతలోనే గీత భర్త మాత్రం ఏంటి మావయ్య, ఏం మాట్లాడుతున్నారు? నా గీతకి ఇలాంటి మచ్చ ఉందా? ఇన్ని రోజులు ఈ విషయం నాతో ఎందుకు చెప్పలేదు అంటూ ఉంటే అప్పుడు రాజారాం అది కాదు అల్లుడు, నేను చెప్పేది విను అంటూ ఉంటే ఇక తాను మాత్రం చూడు మావయ్య, ఆ గీత తప్పు చేస్తుందని నేను అస్సలు అనుకోలేదు. కానీ గీత కూడా నన్ను ఎంతో ప్రేమగా చూసుకుంది. నాతో ఆ విషయం నాతో చెప్పలేదు, నన్ను మోసం చేసింది అని ఇక తను కోపంగా అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఇక అంజలి తన కూతురు అని తెలుసుకున్న గీత మాత్రం వెంటనే అంజలిని హగ్ చేసుకొని అమ్మ అంజలి, ఇన్ని రోజులు నీకోసం ఎదురు చూశాను, కానీ నువ్వు చనిపోయావన్న నిజంతో నేను నిన్ను మర్చిపోయాను. కానీ మా అన్నయ్య నన్ను ఇంత మోసం చేస్తాడని అస్సలు ఊహించుకోలేకపోయాను. నా కన్న కూతురు బ్రతికే ఉండగా చనిపోయిందని మా అన్నయ్య నాతో ఎందుకు చెప్పాడు అని చెప్పి వెంటనే గీత శంకర్ కాలర్ పట్టుకొని నిలదీస్తుంది. అది చూసిన శంకర్ చూడు గీత, నీకు ఎలాంటి మచ్చ ఉండకూడదని, ఈ అంజలి వల్ల నీ జీవితం నాశనమైపోకూడదని నేను అలా చేశాను అని శంకర్ అంటూ ఉంటాడు. ఇక అది విన్న గీత మాత్రం
చాలా బాధపడుతూ ఉంటుంది. ఇక వెంటనే గీతని హగ్ చేసుకొని అంజలి అమ్మా అని పిలవగానే ఇక గీత చాలా సంతోషపడుతూ ఉంటుంది. ఇక అంజలి అమ్మ ఎన్ని రోజులు నీకోసం ఎదురు చూశాను. మా అమ్మ ఎప్పుడు వస్తుందా, నన్ను ఎప్పుడు ప్రేమతో చూసుకుంటుందా, మా అమ్మ ఎలా ఉంటుంది నా కళ్ళతో చూడాలి, మా అమ్మతో మాట్లాడాలి అని ఎన్నో రోజుల నుంచి కల కన్నాను. ఇప్పుడు నా కల నిజమయ్యింది. వెంటనే రాజారాం దగ్గరికి వచ్చి తాతయ్య ఇన్ని రోజులు ఈ విషయం నీకు తెలిసినా కూడా ఎందుకు నాతో చెప్పలేదు, నేను ఈ ఇంట్లో నుంచి వెళ్ళిపోతానని చెప్పినా కూడా నన్ను వెళ్ళనివ్వకుండా ఇక్కడే ఉంచావు. అంటే నేను నీకు మనవరాలినవుతానని తెలిసి కూడా నాతో నిజం చెప్పలేవు కదా తాతయ్య అని అంజలి అంటూ ఉంటే అప్పుడు రాజారాం అవునమ్మా, ఈ విషయం ఎవరితోనూ చెప్పలేక నా మనసులో దాచుకోలేక నాలో నేనే కుమిలిపోయాను. ఎప్పటికైనా మీ అమ్మని నిన్ను ఒకటి చెయ్యాలని అనుకున్నాను, చేశాను అని రాజారాం అంటాడు. ఇక ఆ మాటలు విన్న మనీష్ అందరూ కూడా ఒక్కసారి షాక్ అయిపోయి చూస్తూ ఉంటారు. ఇక మనీష్ రాజారాం దగ్గరికి వచ్చి ఏంటి తాతయ్య, అంజలి గీత అత్తయ్య కూతురా, మరి ఈ విషయం ఇన్ని రోజులు ఎందుకు తాతయ్య నాతో చెప్పలేదు? చూడు గీత అంజలి గీత అత్త కూతురని చెప్తే నేను కూడా అర్థం చేసుకునేవాణ్ణి కదా అని మనీష్ రాజారాంని నిలదీస్తాడు. ఇక దాంతో రాజారాం చూర్రా, ఈ రోజు కోసమే ఇన్ని రోజులు నేను ఎదురు చూశాను. ఇక నా కూతుర్ని మనవరాల్ని ఒకటి చెయ్యాలనుకున్నాను, చేశాను. ఇక నేను ఏమైపోయినా పర్వాలేదు అని చెప్పి ఇక రాజారాం అనుకుంటూ ఉండగా అది చూసిన శంకర్ నానా ఏంటి నానా నువ్వు చేసింది ఏమీ బాగోలేదు. ఇప్పుడు గీతని అపార్థం చేసుకొని బావగారు ఇక్కడి నుంచి వెళ్ళిపోయారు. ఇప్పుడు తనకి మనం ఏం సమాధానం చెప్తాం అని శంకర్ అనగానే ఇక రాజారాం చూర్రా, ఎప్పటికైనా ఈ విషయం బయట పలవలసిందే. అందుకే అంజలి బాధ తట్టుకోలేకనే ఈ విషయం నేను అంజలికి చెప్పేశాను అని చెప్పి రాజారాం అంటూ ఉంటాడు. ఇక గీత బాధపడుతూ కన్నీళ్లు పెట్టుకుంటూ చూడన్నయ్య, నా కూతురు ఆ రోజు నా దగ్గరే ఉంటే నేను ఈ పెళ్ళి చేసుకునేదాన్నే కాదు, అతను నన్ను అపార్థం చేసుకునేవాడే కాదు, నా జీవితం ఇలాగే ఉండిపోయేది. కానీ నువ్వే నా జీవితాన్ని ఇలా చేశావన్నయ్యా, నువ్వు మీ బావకి సమాధానం చెప్పవలసింది నువ్వే అని చెప్పి ఇక గీత అంజలిని హగ్ చేసుకొని చాలా సంతోషపడుతూ ఉంటుంది. ఈ విధంగా పార్టీలో అందరి ముందు అంజలిని అవమానించిన గీత చెంప పగలగొట్టి అంజలి తన కన్న కూతురని నిజం చెప్పిన రాజారాం షాక్లో మనీష్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.